వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. మీరు వచ్చారంటే మనం ఖచ్చితంగా గోల్డ్ రేట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అండ్ బాగా వెళ్తుంది, అందరు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రేట్స్ చూస్తుంటే నిజంగానే ఆకాశాన్ని అంటేలాగా ఉన్నాయి. ఎందుకంటే 10,122 రూపీస్ దాకా వెళ్ళిపోయింది వాళ్ళ రేట్ అయితే గోల్డ్ రేట్. సో దాని గురించి మీరు ఏమనుకున్నారు? ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే 70,000కి పడిపోతుంది 1 గ్రామ్ గోల్డ్, అదే 10 గ్రామ్స్ గోల్డ్ అంటున్నారు. ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్ అనేది? ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్ మీరు చెప్పినట్టు 1 lakh పైనే ఉంది. 10 గ్రామ్స్ గోల్డ్, అది 24 క్యారెట్ గోల్డ్, అది 24 క్యారెట్స్ గోల్డ్. ఇది గత 1 to 2 yearsగా 30% ప్లస్లో గ్రో అయింది. దానికి కారణాలు ఏంటంటే జియో పొలిటికల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్లే ఆయన పెరుగుతోంది. ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్ గత 4-5 yearsగా వరల్డ్లో తీవ్రంగా ఉంది. యుక్రెయిన్, రష్యా 3 ఏళ్ళ నుంచి అవుతోంది. ఇజ్రాయెల్, హమాస్ అది అవుతోంది. ఇండియా, పాకిస్తాన్ అవుతోంది. ఈ టారిఫ్ ఇష్యూస్ ఓవరాల్గా జియో పొలిటికల్గా చూస్తే చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్ని దేశాల్లో ఉంటుంది. చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో గోల్డ్ కమ్స్ ఇన్ వెరీ హ్యాండీ. ప్రతి దేశం కూడా గోల్డ్ ఇమీడియట్గా కొని పెట్టుకోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు ఈ అన్సర్టన్ ఎకనామిక్ టైమ్స్లో. అందుకే నో వండర్ దట్ డిమాండ్ పెరిగిపోవడంతో ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇండియాలో కూడా మనం చాలా గోల్డ్ కొన్నాం, ఇంకా కొంటున్నాం కూడా మనం, ఇండియన్ గవర్నమెంట్ కూడా. ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అంటే ఐ థింక్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న గోల్డ్ కంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఉన్న గోల్డ్ క్వాంటిటీ ఎక్కువ అని నేను ఎక్కడ చదివాను. అది మనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది, కానీ దట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే మన ఆడవాళ్ళ దగ్గర ఉండే గోల్డ్, అది కూడా మనము గవర్నమెంట్ కి ఇచ్చేస్తే మన జీడిపి ఇంకా ఇంక్రీజ్ అవుతుందని కూడా విన్నాం. కరెక్ట్. సో అంటే మనం కూడా గోల్డ్ ఎందుకు కొని పెట్టుకుంటాం? ఒక అసెట్ లాగా పనికి వస్తుంది, రేపు పొద్దున ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా యూజ్ అవుతుంది, అవసరం వస్తే గబుకొని దాన్ని వాడుకోవచ్చు అని మనం పెట్టుకుంటాం. ఇంట్లో ఏమనుకుంటున్నామో దేశాలకు అదే అనుకుంటాయి. దేశ లెవెల్లో వాళ్ళకి అవసరం వస్తే, వాళ్ళ కరెన్సీ కానీ వీక్ అయిపోతే, వాళ్ళకి బ్యాలెన్స్ పేమెంట్స్ ఇష్యూ వస్తే గోల్డ్ వాడుకోవడం కోసం అన్ని దేశాలు గోల్డ్ మీద డిపెండ్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ గోల్డ్కి డాలర్కి పెద్ద సంబంధం ఉంది. గ్లోబల్గా డాలర్ వీక్ అవుతుంది. గ్లోబల్గా అంటే డాలర్కి కొన్ని కరెన్సీస్కి ముడిపడి ఉంటాయి ఎప్పుడూను. దాంట్లో డాలర్ కొంచెం వీక్ అవుతుంది. అలా వీక్ అయినప్పుడు గోల్డ్ కూడా పడుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడంతో గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి గ్లోబల్గా. సో అదొక ఇంపాక్ట్ ఉంది. ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా ఈ జియో పొలిటికల్ డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ మన ఇండియా దగ్గర వచ్చేప్పటికీ మన ఓన్ మ్యారేజ్ సీజన్ అని, లేకపోతే ఇప్పుడు శ్రావణ మాసం ఈ డిమాండ్ చాలా ఉంటుంది సదర్న్ స్టేట్స్లో. సో గోల్డ్ ఎప్పుడు మన ఇండియాలో డిమాండ్ ఉండే ఉంటుంది, మ్యారేజ్ సీజన్ వాటిలోను, అన్ని ఆస్పిషియస్ అకేషన్స్లోను. సో ఆ డిమాండ్కు పెరుగుతాం బాగాను. దట్ పుషింగ్ అప్ ది గోల్డ్ ప్రైసెస్. సో మన డాలర్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది రూపీతో కంపేర్ చేస్తే. ఆ రూపీ వీకెన్ అవుతుంది డాలర్ కంపేర్ చేస్తే. అది కూడా గోల్డ్ ప్రైసెస్ ఇండియాలో ఇంకా పెంచేస్తుంది. ఇవన్నీ చూస్తే మీరే చెప్పండి, గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే ఇంకా పెరిగేలాగే అనిపిస్తుంది, కానీ తగ్గుతుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు. లాస్ట్ 3 days నుంచి చూస్తుంటే కొంచెంగా పెరుగుతూనే ఉంది సార్. కరెక్టే. తర్వాత ఈ టారిఫ్ ఇష్యూస్ అంత తొందరగా సాల్వ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా కష్టమే. అది సాల్వ్ అవుతాయి, ఎవ్రీథింగ్ ఇస్ సాల్వబుల్. ఇవన్నీ కూడా మ్యాన్ క్రియేటెడ్ ఇష్యూస్ కాబట్టి మేబీ 1 month 2 months 6 months ఎప్పుడప్పుడు ఇది సాల్వ్ అవుతాయి. అంతవరకు అన్సర్టనిటీ ఇలాగే ఉంటుంది మన దేశాల్లో, దేశ పాలిటిక్స్లో, జియో పొలిటికల్గా కూడా. సో ఈ సిచ్యువేషన్స్లో మరి గోల్డ్ ఇప్పటికీ డిమాండ్లో ఉంటుందని నా ఓన్ పర్సనల్ ఎస్టిమేట్. సో దెర్ఫోర్ ఎక్స్పెక్టింగ్ 70,000-80,000 కుడ్ బి ఐ థింక్ అంత కష్టమేమో అది ఆ ఫిగర్ వెళ్ళడం. మళ్ళీ ఒక 95 దగ్గర రావచ్చేమో అనిపిస్తుంది నాకు, అంతేగాని అంతకంటే తగ్గుతుందా అని అంటే ఏమో కనిపించట్లేదు. మేబీ రైట్, 95 అవుతుంది సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇమీడియట్ కాకపోవచ్చు. దట్ ఈస్ మై వ్యూ పర్సనల్ గా. అట్ ది సేమ్ టైం సిల్వర్ కూడా చాలా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, అంటే దీని డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి ఇది కూడా ప్రైసెస్ ఎక్కువైపోతూ ఉంది. దేని వల్ల అంటారు? ఒకవైపు అది, ఒకవైపు ఇది కూడా 1,25,000 దాకా వచ్చేసింది సిల్వర్ ప్రైసెస్.
సిల్వర్కి గోల్డ్కి అంటే డైరెక్ట్గా సంబంధం లేకపోయినా సిల్వర్ డిమాండ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇండస్ట్రియల్. ఎస్. ఈ గోల్డ్ ఏమో ఆర్నమెంట్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాకప్ కింద హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ వాడతారు. సిల్వర్ ని నార్మల్ గా ఏ కంట్రీ కూడా చూడదు. కానీ ఇండస్ట్రియల్ యూస్ సిల్వర్ ఎక్కువ అవుతుంది. సో ఏదో కావడం వల్ల అది కూడా బాగా పెరుగుతోంది సిల్వర్ కూడాను. సో అది ఇవన్నీ కూడా లాజిక్ ఎక్కడో ఉంటుంది వాటి ఇన్హెరెంట్ గా, అవి విజిబుల్ గా కనిపించని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. అందుకని మనం వాటిలో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకు బాగుంది అని అనుకునే సిచ్యువేషన్ లేదేమో అనిపిస్తుంది నాకు. గోల్డ్ మహా అయితే ఇయర్లీ ఒక 7-8% మనం బడ్జెట్ చేసుకోవచ్చు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో, గ్రోత్ ఎస్టిమేట్ మన అసెస్మెంట్ లో. అంతకంటే ఎక్కువ వస్తే మనకి బోనస్ అనుకోవాలి, కానీ అది 30% వస్తుంది 20% వస్తుంది అనుకోవడం లేదు. మన ఎకానమీ ఇప్పుడు 6.4 జీడిపిలో ఉన్నాం మనం. మన ఎకానమీ తర్వాత మన స్టాక్ మార్కెట్ 14-15% ఇస్తుంది. అలా లాజిక్ వెళ్తాం స్టాక్ మార్కెట్ గ్రోత్. గోల్డ్ అలా వెళ్ళదు. సో గోల్డ్ వెళ్ళే కారణాలు చాలా ఉన్నాయి కాబట్టి gold can always be deemed as a backup asset to protect us in the difficult times. అలా అనుకోవచ్చుదమ్మా. సో ఇప్పట్లో అయితే మనకి 70,000 అనే ప్రైజెస్ అయితే మనం చూసే పరిస్థితి లేదంటారు. నాకు అది అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.